వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు హోటల్స్లో చేసే విధంగా పన్నీర్ కుర్మా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. సో అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పన్నీర్ కుర్మా కోసం ఫస్ట్ ఇలా ఒక 2 ఆనియన్ని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పన్నీర్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మొత్తం సపరేట్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ పన్నీర్ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మన పన్నీర్ పీసెస్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా ఒక 4 టమాటోస్ తీసేసుకొని వీటిని బాగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని వీటిని ఒక గ్రైండర్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సర్ జార్లో ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 1 కప్ అంత పెరుగు తీసేసుకొని నెక్స్ట్ ఒక 1/2 కప్ అంత కాజు తీసేసుకొని ఈ రెండింటిని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి దాంట్లోకి బటర్ యాడ్ చేసుకున్నాం. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పట్టా, లవంగ, ఇలాచి ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటాలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఈ ఆయిల్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటోని ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం కాజు, పెరుగు ఇంకా ఆనియన్స్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం, 1/2 టీ స్పూన్. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా నూనె పైకి తేలేంత వరకు పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిన తర్వాత మనం కసూరి మేతి వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే పన్నీర్ కుర్మా అనేది మన ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. మీరు కూడా మీ ఇంట్లో ఈ పన్నీర్ కుర్మా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.